బాపట్ల జిల్లా బట్టిప్రోలులో కొత్తగా ఏర్పాటు చేసిన జీడీసీఎంఎస్ ఫర్టిలైజర్స్ గోదాం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై గోదాంని ప్రారంభించారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా గోదాం ఏర్పాటు చేయడం హర్షణీయమని జీడీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు అన్నారు. ఈ గోదాం బట్టిప్రోలు మండలంలోని రైతులకు విస్తృత ప్రయోజనాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. రైతుల అవసరాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఇలాంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా పాల్గొన్నారు. ఎటువంటి జరిగినా కూడా అది డిసిఎంఎస్ పెట్టే స్టాఫ్ కావచ్చు, సొసైటీ వాళ్ళు పెట్టే స్టాఫ్ కావచ్చు, ఆర్ఎస్కేల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అటువంటి ఎలిగేషన్స్ వచ్చినా వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పాలైనా కూడా మేమైతే ఎవరు కూడా బాధ్యత తీసుకోం. కానీ ఏంటనేది వస్తాం. మీరు కూడా ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. సాధ్యమైనంత ఖచ్చితంగా మీకు కోసం పనిచేసే ప్రభుత్వం, మీ సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. రోజు మొక్కజొన్న సేవలు స్టార్ట్ అయింది, మొదలైంది. మరి అది ఎప్పుడు దాకా ఏప్రిల్, మార్చి దాకా ఇది వేస్తాను ఉంటాం అనుకుంటా. మార్చి నెల దాకా కదా, ఏప్రిల్లో కటింగ్ మొదలైంది. అంతేగా అప్పుడు దాకా మొక్కజొన్న కానీ, జొన్న కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతూ ఉందో అదే మోతాదులో యూరియా సప్లై కూడా బాగానే జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు ఇబ్బంది ఏం లేదు. యూరియాకి మీరు ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, కమిషనర్ అగ్రికల్చర్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ స్పెషల్ విజిట్స్ చేస్తూ ఉన్నారు. ఇటీవల మన నియోజకవర్గంలో కూడా వాళ్ళ స్క్వాడ్స్ తిరిగారు, కమిషనర్ తిరిగారు. డైరెక్ట్గా కమిషనర్ వచ్చి వేటపాలెంలో ఒక ప్రైవేటు డీలర్ ఏదో బ్లాక్ 108, 104 సర్వీసులపై జగన్